ఇంత ఎండలో వచ్చినామంటే ఆయన చేసిన మేలు కాబట్టి ఎండ మాకు తెలియదు. డబ్బులు ఇస్తూ వచ్చావు కదా? అయ్యో లేదు స్వామి, డబ్బు కోసం పేదవాళ్ళ గుండెల్లో గుడి అయి ఉన్నాడు ఆయన. ఆ గుడిలో ఉండే దేవుడికి నోరు లేదు, కన్ను లేదు. ఆయన దేవుడు, మాకు కన్నులు ఇచ్చిన దేవుడు ఆయన. అట్లా చెప్తున్నావా మనం? ఇన్ని ఏళ్ళకి పరిమితం చేసేవాళ్ళు ఏం చేయలేదే. ఇప్పుడు నీళ్ళు లేని వాళ్ళకి నీడు ఇచ్చా, ఏమే పువ్వు లేని వాళ్ళకి పువ్వు పెట్టా, సెంటు స్థలం ఇచ్చాడు. అది కూడా వీలేదు కదా సార్. ఇన్ని సంవత్సరాల ఇచ్చిన వాళ్ళు ఎవరు దాన్ని చెప్పండి మరి చూద్దాం. ఇన్ని సంవత్సరంలో ఆ నీడ ఏర్పించిన దేవుడు ఎవడు చెప్పు. ఆయన చేస్తున్నాడు ఈ పొద్దు. ఆయన మేము గుర్తించుకోవాలా లేదా ఆయన మర్చిపోవాలా అని చెప్పండి. ఇప్పుడు కన్న బిడ్డ కన్న తల్లినే వదిలేస్తున్నారు. ఆయన కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. ఆ డబ్బు చూసి కూడి పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు.